దివ్యాంగుల ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో రాణించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. అందుల లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు. అంధులు చదువుకునే విధంగా ఒక లిపి తయారు చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపిన గొప్ప మహనీయురాలు లూయిస్ బ్రెయిలీ అని కొనియాడారు. 1809లో తను నిర్మించడం జరిగింది. సరే తను అంటే పుట్టడంతో మంచిగా మధ్యలో అంధుడిగా మారాడు. సో తను పడుతున్న కష్టం అందరికీ జరగద్దనే విషయంతో తను ఎంతో పాటుపడి దానికోసం వీళ్ళ కోసం ఏం చేస్తే బాగుంటుందని సో బ్రెయిలీ లిపిని కనిపెట్టడం జరిగింది. దానికి ఎంతోమంది కళాకారులు నేను ఇప్పుడు చూశాను. వాళ్ళ గాత్రంతో అందరినీ అలరిస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఉద్యోగాలు వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అందరిలో మనతో పాటు సమానంగా వాళ్ళకు కూడా అన్ని హక్కులు కల్పించడం జరిగింది. సో దానికి వాళ్ళకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వాళ్ళలో మంచి టాలెంట్ ఉంది. మనం చూసాము ఇప్పుడే ఎంత మంచి అంటే వాళ్ళ గానంతోని వాళ్ళ స్పీచ్లతోని మనల్ని మంత్రముగ్ధులు చేస్తున్నారు. సో కాబట్టి ఎవరైనా కూడా మనము అధైర్యపడకూడదు. ధైర్యంగా మనం ముందుకెళ్తేనే ఏదైనా సాధించుకోగలుగుతాం. కాబట్టి మనం దేని కోల్పోయినా ఏం లేదని మనం బాగానే ఉన్నామనే దాంతో అంటే ధైర్యం ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ముందుకెళ్తే మనం ఏదైనా సాధించుకోగలుగుతామని నిరూపిస్తున్నారు. సో అందరికీ